హే గాయ్స్, నేను మీ మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో అయితే కొన్ని 2 చాప్టర్స్ మాత్రమే కంప్లీట్ చేసాం అనమాట. 22nd ఎపిసోడ్. సో మిగతావన్నీ ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. కానీ అంతకంటే ముందు నేను మీకు ఇంకొకటి చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు మెర్సనరీ ఎన్రోల్మెంట్ వచ్చేసి నేను చెప్పాను కదా, మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను లాంగ్గా షార్ట్గా తీసుకుందామని. వీళ్ళు చాలామంది లాంగ్ అడిగినా కూడా చూస్తే వీడియోస్ మాత్రం వాచ్ అవర్స్ మాత్రం తక్కువే ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా మీలో చాలామంది వీడియోని పూర్తిగా చూడలేదని అయితే నాకు అర్థమైపోయింది. సో నేను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మీలో కొంతమంది వచ్చేసి ఫస్ట్ ఓఆర్‌వి మాత్రమే కంప్లీట్ చేయమని చెప్తున్నారనమాట. అలా అని చెప్పేసి నేను మెర్సనరీ ఎన్రోల్మెంట్ మాత్రం పక్కన పెట్టలేను కదా! అది అలా మధ్యలో ఆపేయకోకుండా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తాను. ఇంకా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయను. సో ఎప్పుడు వీలుంటే అప్పుడు అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం వీక్‌కి ఒకటి వచ్చేలాగా చూస్తాను. రాకపోతే నెక్స్ట్ వీక్‌లో వస్తుంది అంతే. సో ఓఆర్‌వి మాత్రం అలాగనే వీక్‌కి 2 అనేది ఇస్తూ ఉంటాను ఎపిసోడ్స్. సో ఇంకా నేను ఇప్పుడు 22nd ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాననమాట. ఇంకా మనం లాస్ట్‌గా చూసింటాం కదా! లాస్ట్ చెప్పిన ఎపిసోడ్‌లో దొకైబి వచ్చేసి బీహ్యూంగ్ వచ్చేసి వెళ్ళిపోతాడు కదా! నాకిప్పుడు పనుంది, నేను ఇప్పట్లో రాలేను, జాగ్రత్తగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు కదా! ఇప్పుడు మనం చూస్తాం కొత్త దొకైబి వస్తుందనమాట. తను పరిచయం చేసుకుంటూ ఉంటుంది. నా పేరే యొంకి, నేనే కొత్తగా వచ్చిన టెంపరరీ దొకైబిని అని చెప్తూ ఉంటుందనమాట వాళ్ళతో. సో ఇప్పటి నుంచి ఈ సినారియోస్ అన్నిటిని ఇది రన్ చేస్తుందనమాట. మనం అప్పుడే చూస్తూ ఉంటాం. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటిది ఇంత పొలైట్‌గా మాట్లాడుతుంది అన్నట్టు దోగ్జా ఆలోచిస్తాడనమాట. ఎందుకంటే దోగ్జా మామూలుగా చూసినంత వరకు ఎప్పుడే గాని దొకైబిస్ అంత పొలైట్‌గా మాట్లాడవనమాట. సో అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక అది చెప్తూ ఉంటుందనమాట. నేను మీకు ఎక్స్‌ట్రా రివార్డ్స్ కూడా ఇస్తాను ఈ సినారియోకి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, అది ఇది అని చెప్తూ ఉంటుందనమాట మామూలుగా. ఇంకప్పుడే దోగ్జా ముందరికి ఒక ప్యానెల్ వస్తుంది. ఓహ్! మొత్తానికి టైం అయిపోయిందా నాకిది రావడానికి అనుకోని చూస్తాడు దోగ్జా. అక్కడ చూస్తే దోగ్జాకి లై డిటెక్షన్ స్కిల్ ఉంటుంది కదా! అది రివార్డ్ లాగా వచ్చి ఉంటుందనమాట. దోగ్జా ముందు నుంచే స్టార్టింగ్ నుంచే వెయిట్ చేస్తుంటాడు కదా లై డిటెక్షన్ కోసం. మనకు కూడా అది ముందే తెలుస్తుంది కదా! సో ఇప్పుడు దోగ్జా అది తీసుకుంటాడు. ఇంగా హీవోన్ ముందర కూడా ఏదో ప్యానెల్ వస్తుంది. హీవోన్ దాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఏది పిక్ చేసుకోవాలా అనేసి. ఇంక దోగ్జా అప్పుడు అంతా చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు అందరిని. అప్పుడు ఇంక దోగ్జా జీహేని అడుగుతాడనమాట. అవును, ఇంతకీ యూజిన్ హ్యూక్ ఎక్కడికెళ్ళాడో నీకు తెలుసా అంటే, అప్పుడే జీహే చెప్తుంది, ఏమో నాకు కూడా తెలీదు. ఇందాకే ఆయన సోల్హా ఉన్నితో పాటు ఎక్కడికో ఎళ్ళాడు మాస్టర్ అని చెప్తుందనమాట. ఏంటి లీ సోల్హాతోనా అని దోగ్జా అడిగితే, ఇంక తను జీహే అంటుంది, అజుషి నువ్వేం వరీ అవ్వద్దులే, వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి రిలేషన్ ఏం లేదులే అని జీహే అంటుంది. ఎందుకు అలా అంటుందంటే, మనం స్టార్టింగ్‌లో చూసింటాం కదా! జీహే వచ్చేసి యూజిన్ హ్యూక్, దోగ్జా మధ్యలో ఏదో కొంచెం రిలేషన్ ఉందని అన్నట్లు అనుకుంటుంది కదా! సో నిన్నేం చీట్ చేయడం లేదులే అన్నట్టు చెప్తుందనమాట. దోగ్జా అంటాడు, ఎందుకలా చెప్తున్నావంటే, ఏమో నాకు కూడా తెలీదు అన్నట్టు అంటుందనమాట జీహే. ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. నాకు ముందుగానే తెలుసు వాళ్ళిద్దరూ సెకండ్ టైమ్‌లో లవర్స్‌గా ఉన్నారని. కానీ రిగ్రెషన్ టైమ్‌లో కూడా ఇలా కలిసి ఉన్నారని మాత్రం నాకు గుర్తులేదు అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే సిక్స్త్ సినారియో అనేది ఇంక 3 డేస్‌లో స్టార్ట్ అవుతుందని నోటిఫికేషన్ వస్తుంది. ఇంక దోగ్జా వచ్చేసి ఆ ప్యానెల్‌ని చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. వాడు ఖచ్చితంగా ఆ స్కిల్స్, ఆ ఐటెమ్స్ కోసమే వెళ్ళింటాడు కదా! అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటాడు. అంటే సిక్స్త్ సినారియోకి రాకముందే కొన్ని స్కిల్స్, ఐటెమ్స్ ఇవి కావాలంట. సో దానికోసం వెళ్ళినాడులే వీళ్ళు అని అన్నట్టు ఇంగ దోగ్జా అప్పుడు అర్థమవుతుందనమాట. అంతవరకు దోగ్జాకి అనిపించుండదు ఇంగ. అప్పుడే జీహే అంటుంది, అవును మాస్టరు నాకు ఇది నీకు చెప్పమని చెప్పాడు. ఒక మెసేజ్ ఇచ్చాడంటే ఏంటి అని అడుగుతాడనమాట. నాకా అన్నట్టు అడిగితే అప్పుడే ఇంక జీహే చెప్తుంది, కిమ్ దోగ్జా మన ఇద్దరి మధ్యలో ఉన్న ఓత్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది అన్నట్టు చెప్తాడనమాట. అది జీహే తినకి చెప్తాది. అప్పుడు దోగ్జా ఆలోచిస్తాడు. ఓహ్! అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మనకు గుర్తుంది కదా! దోగ్జా వచ్చేసి నన్ను చంపకూడదని చెప్పేసి ఒక ఓత్ ఇవ్వు అని చెప్పేసి ఓత్ తీసుకుంటాడు కదా! సో ఇప్పుడు దాని పీరియడ్ అయిపోయింది. అది ఫిఫ్త్ సినారియో ఎండ్ వరకే కదా! సో ఇప్పుడు ఫిఫ్త్ సినారియో అయిపోయింది కాబట్టి ఓత్ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి యూజిన్ హ్యూకి మెసేజ్ పాస్ చేయమని చెప్పింటాడు జీహేకి. సో ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అవును కదా! వాడు ఇంగ ఓత్ నాకు ఫిఫ్త్ సినారియో వరకే కదా చేసింది. మొత్తానికి నన్ను వాడు బతకనిస్తాడో లేదో ఏమో అన్నట్టు ఇంగ ఆలోచిస్తూ ఉంటాడనమాట. జీహే అడుగుతుంది, అసలు మీ ఇద్దరు దేని మీద ఓత్ తీసుకున్నారు అని అడిగితే ఇంగ దోగ్జా ఏం చెప్పడనమాట. అప్పుడే హీరోని దూరం నుంచి పిలుస్తూ ఉంటుంది. దోగ్జా అని పిలుస్తూ ఉంటుందనమాట. అప్పుడే మనం చూస్తాం అక్కడ అన్ని బీర్ బాటిల్స్ అంటే సోజు గానీ అవన్నీ ఉంటాయన్నమాట. క్యాన్డ్ బీర్ ఇవన్నీ ఉంటే, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకన్నట్టు దోగ్జా అడిగితే హీరోయిన్ చెప్తుంది, ఇక్కడే ఉన్నాయి, మేము అలా తిరిగి చూస్తూ ఉంటే దొరికాయి కొన్ని, తీసుకొనొచ్చాను అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. సరే ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం తాగి సెలబ్రేట్ చేసుకోవాలి గదా! అన్నట్టు హీరోయిన్ అంటుందనమాట. ఇంగ అప్పుడు అందరూ వచ్చేసి మధ్యలో క్యాంప్ ఫైర్ లాగా మధ్యలో పెట్టేసి అందరూ చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మీ అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. సర్లేండి ఎంజాయ్ చేయండి అన్నట్టు దోగ్జా అంటే, ఇంగ అప్పుడే అందరూ కలిసి తాగుతూ ఉంటారనమాట. ఇంగ అప్పుడే జీహే వచ్చేసి,
అవును అజుషి, నాకర్థమైందిలే మొత్తానికి ఆ దొకై పిన్ని కొట్టడం మంచి పనే అజుషి. చాలా చేశావు నువ్వు అన్నట్లు ఇంక జీహే అంటూ ఉంటుందనమాట. దాంట్లో చూస్తుంటే నువ్వు మా మాస్టర్ కంటే చాలా కూల్‌గా కనిపించావు. నువ్వు వాడిని కొట్టేటప్పుడు అంటే ఆ దొకై పిన్ని కొట్టేటప్పుడు అని జీహే చెప్తే, అప్పుడే హిన్సుంగ్, హివోన్ కూడా అవును చాలా బాగా కొట్టావు. నాకు చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంది అని అంటుంది. నువ్వు కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశావు దోగ్జా అన్నట్లు ఇంక సంగ అంటుంది. తర్వాత దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ నేను అనుకున్నది ప్రతి ఒక్కటి నా ప్లాన్స్ ప్రకారం పోలేదు. పోనీలే, కనీసం అట్‌లీస్ట్ ఈ సినారియో అన్నా అయిపోయింది గదా! ఏం పెద్దగా డిస్ట్రక్షన్స్ ఇవేమి మేము ఎదుర్కోములే. రిస్క్ తగ్గిపోయింది కొంచెమన్నా అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళు అలా తాగి అందరూ పడిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఫుల్‌గా తాగేసుంటారు. ఇంగా అలా వాళ్ళు పడిపోతారనమాట. తాగి అలా పడుకొని ఉండిపోతారా, ఇంగా అక్కడ ఉన్న పిల్లలు గూడా పడుకోనుంటారు. అంటే గిల్యుంగ్ గాని, యూజుంగ్ గాని అందరూ పడుకొనుంటారు. ఇంగ దోగ్జా, సంగ మాత్రం అలానే మేల్కొనుంటారా. సంగ వచ్చేసి బాగా అలా తాగి అసలు సంగ తాగినట్టు గూడా ఉండదనమాట. ఏంటి 4 బాటిల్స్ తాగినా గూడా తను ఇంకా అలానే ఉందా అన్నట్టు ఇంగ దోగ్జా అనుకుంటాడు. అప్పుడే సంగ దాన్ని అంటే గమనిస్తుందనమాట దోగ్జా సంగ వైపు చూడడం. అప్పుడే సంగ చెప్తుందనమాట. "నేను బాగా ఎక్కువే తాగగలను. నాకు టాలరెన్స్ ఎక్కువ" అని చెప్తుందనమాట. నేను కంపెనీలో తననెప్పుడు ఇట్లా తాగడం చూడలేదే అన్నట్టు దోగ్జా అంటాడు. అప్పుడు సంగ అంటుంది, నేనసలు ఎప్పుడే గాని ఇలా రెక్లెస్‌గా అందరి ముందర తాగను నార్మల్‌గా చెప్పాలంటే. అందులో ఈరోజు కొంచెం పర్వాలేదనిపించింది. అందుకే తాగుతున్నాను అన్నట్టు ఇంగ దోగ్జా వైపు చూసి నవ్వుతూ ఉంటుందనమాట. ఇంగ దోగ్జా ఏందబ్బా! ఈ అట్మాస్ఫియర్ కొంచెం ఆక్వర్డ్‌గా ఉందనుకున్నట్టు ఇంగ తాగుతూ ఉంటాడు. అప్పుడే ఎక్కడి నుంచో ఒకటి మెరుపులాగా ఐ మీన్ ఒక థండర్ లాగొచ్చేసి అక్కడున్న గ్లాస్‌లోకి పడుతుందనమాట. అప్పుడే వాళ్ళు చూస్తారు ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది అని. ఆ గ్లాస్‌లో ఉండే సోజు అంతా కింద పడిపోయి ఉంటుంది గదా! దాని నుంచి అక్షరాల్లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. దోగ్జా గమనిస్తాడు. నేను తాగకుండా మంచి పని చేశాను. తాగింటే ఇదంతా నేను చూసేవాడిని కాదు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒలంపస్ అని ఉంటుంది గదా! అదొచ్చేసి దోగ్జా అనుకున్నట్టే దోగ్జా ప్లాన్ యేసింటాడన్నమాట ఒలంపస్ రావడానికి. సో, దోగ్జా ప్లాన్ సక్సెస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒలంపస్ వచ్చి ఉంటాడన్నమాట. అక్కడ వాళ్ళు అందరూ పడుకోయుంటారు గదా! వాళ్ళెవరు గమనించరనమాట. దోగ్జా సంగకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ముందర ఏదో అంటే డ్రింక్ కింద పడి ఉంటుంది గదా! దాంతో ఏదో రాస్తూ ఉంటుందనమాట. తనెవరో గాదనమాట. గాడ్ ఆఫ్ వైన్ అండ్ ఎస్కాట్సీ అనమాట. సో, తనొచ్చి ఏదో చెప్పాలని చూస్తూ ఉంటాడు దాంతో. దోగ్జా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆ గాడ్ ఆఫ్ వైన్ అండ్ ఎస్కాట్సీ వచ్చేసి ఆ ఒలంపస్ నెబుల్లాలో గాడ్స్ ఉంటారు గదా! 12 మెయిన్ గాడ్స్‌లో తను గూడా ఒకడంట. తన పేరే డయానిసస్ అంట. సో, దోగ్జా ఏం చేస్తున్నాడా అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. అక్కడ అప్పుడే సంగ అంటుంది అదంతా చూసి. దోగ్జా మనల్ని ఏమన్నా అదంతా తాగమని చెప్తుందా ఏంటో అనుకోండి. సంగ అంటే దోగ్జా సరేలే ట్రై చేద్దాం అని చెప్పేసి ఇద్దరు ఆ బాటిల్‌లో సోజు కింద పడి ఉంటుంది గదా! అదంతా మళ్ళా బాటిల్‌లోకెళ్ళిపోతుందా, వాళ్ళు అది తాగుదాం అనుకుంటారు. సర్లే సంగ ఎక్కువ తాగొద్దు, కొంచెమే తాగు అన్నట్లు చెప్తూ ఉంటుంది. అంటే దోగ్జా చెప్తాడనమాట. ఎందుకంటే ఇద్దరు తాగి పడిపోతే ఎవరు చేస్తారు చెప్పు ఇదంతా అన్నట్లు అంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే సంగ అడుగుతుంది. ఏంటి నువ్వు ఎక్కువ తాగితే ఉండలేవా స్పృహలో అన్నట్టు అంటూ ఉంటుంది. అంటే దోగ్జా లైట్ వెయిట్ అనమాట. అంటే ఎక్కువ తాగితే స్పృహలో ఉండడు. అందుకే సంగాని స్పృహలో ఉండమని చెప్పింటాడు దోగ్జా. అప్పుడే వాళ్ళు తాగిన తర్వాత మళ్ళీ చూస్తారనమాట. సంగ అంటుంది, ఇంకా మనం ఎక్కువ తాగాలేమో అని. ఎందుకలా అంటుందంటే, మళ్ళీ వాళ్ళ ముందర అంతా ఆ సోజు ఉంటుంది గదా! మళ్ళీ బాటిల్‌లోకెళ్ళిపోతుందనమాట. సో, అలా వాళ్ళు తాగుతూనే ఉంటారనమాట. అప్పుడే సంగ అంటుంది, ఇలా బాగా ఒకరితో కూర్చొని పక్కన బాగా ఇట్లా డ్రింక్ చేస్తుంటే ఎంత బావుంది. లేకపోతే ఎప్పుడు ఒంటరిగా అనిపిచ్చేది అన్నట్టు సంగ అంటూ ఉంటుందనమాట. వాళ్ళ మధ్యలో కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయి ఉంటుందనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఇంత తక్కువ ఎలా అయిపోయింది? ఏంటి తను ఇంకా దగ్గరికొస్తుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే సంగ వచ్చేసి దోగ్జా అని పిలుస్తుందనమాట. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం రొమాన్స్ ఏర్పడుతుందనమాట అట్మాస్ఫియర్‌లో. దోగ్జా అనుకుంటాడు. ఏంటి ఇది స్ట్రేంజ్‌గా ఉంది. ఏంటి ఇలా జరగకూడదు అని దోగ్జా ఏదో అనుకోని ఫోర్త్ వాల్‌ని యాక్టివేట్ చేస్తాడనమాట. అప్పుడే అదేదో జరుగుతుంది. దోగ్జాకి అర్థమైపోతుంది. ఏందో జరుగుతుందిలే ఇది కరెక్ట్‌గా లేదని. అంటే అప్పుడు అర్థమవుతుందనమాట. దోగ్జా తనని సంగాన్ని లేపడానికి ట్రై చేస్తాడు. సంగ వచ్చేసి తన సెన్సెస్‌లో ఉండదనమాట. అంటే అప్పుడు దోగ్జాకి అర్థమై ఉంటుంది. ఇదంతా సంగ చేస్తుంది కాదు. అంటే ఇందాక దాదాపు వాళ్ళిద్దరి మధ్యలో ఒక కిస్సే జరుగుతూ ఉండిందనమాట. సో, అది సడెన్‌గా దోగ్జా ఆపేస్తాడు. దోగ్జాకి అర్థమైపోయి ఉంటుంది. నాకిప్పుడు అర్థమైంది. అసలు ఇలాంటి సిట్యుయేషన్ సినిమాల్లోనే జరుగుతది. రియల్ లైఫ్‌లో జరగదు. ఇదంతా నాకు తెలిసి ఖచ్చితంగా సంగ మామూలుగా చేస్తుంది కాదు. సంగ ఇప్పుడు స్పృహలో లేనందువలన ఇలా జరుగుతుందన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. అప్పుడు దోగ్జా అలా లేపుతుండగా సంగ కూడా లేసేసి అలా వెళ్ళిపోతుందనమాట. ఏంటి ఇందాక నేనేం చేస్తున్నాను అసలు అన్నట్టు అని వెళ్ళిపోతుందనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, "ఆహా! మనం ఇంతవరకు చేసింది చాలనుకుంటాను. సర్లే మన పని మనం చూసుకుందాం" అంటూ ఉంటాడనమాట దోగ్జా. అప్పుడే చూస్తామనమాట. ఆ వైన్ ఉంటుంది గదా! ఐ మీన్ ఆ సోజు మళ్ళీ నేలపైన ఏదో అక్షరాల్లాగా రాస్తూ ఉంటుందనమాట.
వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయి గమనిస్తూ ఉంటారు. ఏంటా అనేసి గమనిస్తారనమాట. అప్పుడే దోగ్జాకి వచ్చేసి అదర్ వరల్డ్‌లీ ఇంటర్ప్రిటేషన్ అనేది యాక్టివేట్ అవుతుందనమాట. అప్పుడు దానిలో దోగ్జాకి తెలుస్తుందనమాట. ఏంటి నువ్వు మూడంతా పాడు చేసేసావు అన్నట్టు ఆ అక్షరాల్లో ఉంటుందనమాట. దోగ్జా అదంతా గమనిస్తూ ఉంటాడనమాట. ఇంక పైనుంచి అంతా ఉరుములు, మెరుపులు అలా వస్తూ ఉంటాయి. అప్పుడు దోగ్జా అనుకుంటాడు. ఏంది? ద గ్రేట్ హాల్. అసలేంటి తనెందుకు రియాక్ట్ అవుతున్నాడు? డైనోసార్స్ వచ్చింది తను చూసింటారు అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటాడు. అంటే మామూలుగా అయితే డైరెక్ట్‌గా ఇట్లా మెసేజ్ పంపివ్వరనమాట వాళ్ళు. ఎవరో ఒకరు దాంట్లో నుంచి ఇండైరెక్ట్‌గా వస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా చెప్పింటాడనమాట డైనోసార్స్ వచ్చేసి ఆ మెసేజ్‌ని. అప్పుడే దోగ్జా అంటాడు. "నీకి అంత కాన్ఫిడెన్సే ఉంటే డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి నాతో మాట్లాడు" అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఆ లెటర్స్‌లో మళ్ళీ మనం చూస్తామనమాట. "నేను మీలాంటి క్యారెక్టర్స్‌తో, క్రియేచర్స్‌తో మాట్లాడను డైరెక్ట్‌గా వచ్చేసి. నన్ను నేను చూపించను మీ ముందర" అన్నట్టు ఆ డైనోసార్స్ అంటారనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు. అతను చెప్పింది కరెక్టేలే. అయినా వాడు నిజంగానే అంటే ఆ డైనోసార్స్ నిజంగానే ముందరకొస్తే నేను చచ్చిపోతా ఏటికి అన్నట్టు ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంగా ఆ డైనోసార్స్ ఇంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో చూస్తామనమాట. మా నాన్న ఇలా చేసినందువల్లనే మా అమ్మ కూడా చనిపోయింది అని ఏదో చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే సంగ అడుగుతుంది. అసలు దాని అర్థం ఏంటి అని అడిగితే అప్పుడే ఇంగా దోగ్జా అంటాడు. నాకు తెలిసి తను తన బర్త్‌మైత్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. దోగ్జాకి తెలిసినంత వరకు డైనోసార్స్ పేరెంట్స్ వచ్చేసి గాడ్ జియూస్, ప్రిన్సెస్ ఆఫ్ థీబెస్ సెమేలే అంట. మామూలుగా అయితే ఆ స్టోరీ ప్రకారం ఏం జరిగి ఉంటుందంట, గాడెస్ హీరా అని ఒక ఉంటుందంట ఒక ఆమె. ఆమె వచ్చేసి ఈ జియూస్, సెమేల్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమను చూసి జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒకటి చేయాలి అనుకుంటుందంట. అప్పుడు ఏం చేస్తుందంటే తను ఆ సెమేల్ ఉంటుంది కదా, తన నట్స్‌గా కొంచెం డిస్‌గ్యూస్ ఏసుకొని ఉంటుందనమాట. అలా మారువేషం వేసుకొని తన వైపు వెళ్తుందనమాట. సో, తను ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంటుందనమాట. అప్పుడే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లార్డ్ జియూస్ ఇంపోస్టర్. తను నిజమైన లార్డ్ జియూస్ కాదు. ఖచ్చితంగా తను ఒలింపస్ ఫార్మ్ తీసుకోమనను. తను నిజమైన ఒలింపస్ ఫార్మ్ తీసుకున్నాడంటే తను నీ ముందర ఉన్నాడు గదా! తను నిజమైన వాడైనట్టు. తను ఒలింపస్ ఫార్మ్ తీసుకోలేదంటే తను నకిలీ వాడు. నీకే అర్థమవుతుందన్నట్టు ఆవిడ చెప్పి ఉంటుందనమాట. సో, ఆ మాటలన్నీ సెమెల్ నమ్మింటుందనమాట. సో, అందుకే తను అల్టిమేట్‌గా వెళ్లి అడుగుతుందనమాట లార్డ్ జియూస్‌ని. సో, జియూస్ గూడా ఇంగ ఏం చేస్తాడు, అలానే చేస్తాడనమాట తను రిక్వెస్ట్ ప్రకారం. లార్డ్ జియూస్ నిజమైన ఒలింపస్ రూపం చూసేసి ఆ సెమెల్ చనిపోతుందనమాట. దాన్ని ఎవరు చూడలేరనమాట. ఆ వర్షన్ దోగ్జొచ్చేసి ఇంగ చెప్తూ ఉంటాడు సంగాకి. సంగ అంటుంది, "నాకు తెలిసిన దానికంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది" అని చెప్తూ ఉంటుందనమాట. ఇప్పుడు సంగ వైపు నుంచి ఒక స్టోరీ వింటామనమాట. అదొచ్చేసి సంగ చెప్తూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు డైనోసార్స్ వాళ్ళ అమ్మ నార్మల్‌గా నువ్వు చెప్పినట్లు తను కాదు. నార్మల్‌గా థెబెస్ ప్రిన్సెస్ కాదు అన్నట్లు సంగ చెప్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు. నాకు ఎప్పటినుంచో కొంచెం అనిపిస్తూ ఉంది. సంగ చాలా స్మార్ట్ అసలు. నాకు గూడా తెలీదు సంగకి తెలిసినంత అన్నట్టు ఇంగ అనుకుంటూ ఉంటాడు. అంటే నార్మల్‌గా సంగ చెప్పినట్టే యాక్చువల్‌గా డైనోసార్స్‌కి బర్త్ మైట్స్ 2 ఉంటాయన్నమాట. 2 వేరు వేరుగా ఉంటాయన్నమాట. దోగ్జా చెప్పింది ఒకటైతే, దోగ్జా చెప్పిన ప్రకారం అయితే సిమేల్ అంటే ప్రిన్సెస్ థీబెస్ ఉంటుంది గదా! తను వాళ్ళ అమ్మ అన్నమాట. ఇంకొకటొచ్చేసి వేరే వెర్షన్ ఉంటుందనమాట. డైనస్ వాళ్ళ అమ్మ పేరు పర్సెఫోన్ అనమాట. తను వైఫ్ ఆఫ్ హేడ్స్ అనమాట. అప్పుడే ఇంకా ఆ రెండిట్లో ఏది నిజమైంది అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి డైనోసార్స్ వచ్చేసి వాటర్‌తో ఐ మీన్ ఆ సోజుతో రాస్తూ అడుగుతాడనమాట. అంటే ఏది నిజమో నీకంత అవసరమా అంటే, అవును అవసరమే అన్నట్టు దోగ్జా అంటాడనమాట. సో, ఇప్పుడు అంటే సెకండ్ వెర్షన్ నిజమా అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. యాక్చువల్‌గా దోగ్జా ప్లాన్ ఏందంటే ఫస్ట్ అంటే హీరో‌ని వచ్చేసి తాగుదామని సజెస్ట్ చేసి ఉంటుంది కదా! అప్పటి నుంచి దోగ్జా ప్లాన్ ఇదే అనమాట. వీళ్ళందరూ తాగి పడిపోతే డైనోసార్స్ ఖచ్చితంగా బయటకొస్తాడని దోగ్జాకి తెలుసు. అందుకే దోగ్జా ఇలా చేసుంటాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాను నాకు తెలిసి ఖచ్చితంగా డైనోసార్స్ సన్ ఆఫ్ పెర్స్పోనే అయ్యుంటాడు. ఖచ్చితంగా ఆ వెర్షనే అంటే సెకండ్ వెర్షనే కరెక్ట్‌ది అయ్యుంటుంది అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జా ఎందుకు డైనోసార్స్‌ని పిలిచాలనుకుంటాడంటే, డైనోసార్స్ ఒకవేళ నిజంగానే పర్సిఫోన్ వాళ్ళ కొడుకు అనుకో, అప్పుడు దోగ్జాకి ఖచ్చితంగా అండర్ వరల్డ్‌లోకి వెళ్ళే ఛాన్స్ వస్తుందనమాట. అంటే ఇప్పుడు డైనోసార్స్ వచ్చేసి పర్సిఫోన్ వాళ్ళ కొడుకయితే, పర్సిఫోన్ ఎవరు మళ్ళీ? పర్సిఫోన్ వచ్చేసి హేడ్స్ వాళ్ళ కన్సార్ట్ అనమాట. సో, ఖచ్చితంగా నాకు ఎలాగైనా ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టు ఇంగ అనుకుంటూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. ఇంగ అప్పుడే వచ్చేసి సరేలే నువ్వు చూస్తుంటే చాలా ఇంపర్టినెంట్ లాగున్నావు అన్నట్టు ఇంగ డైనోసార్స్ అంటాడు. పర్లేదులే నాకు అలాంటి వాళ్ళంటేనే ఇష్టము అని చెప్తే, అప్పుడే ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంగ మళ్ళీ చెప్తూ ఉంటుందనమాట. దోగ్జా చదువుతూ ఉంటాడు. ఇంతకుముందు నీలాంటి వాడే ఒక హ్యూమన్ ఉండేవాడు. చాలా బోల్డ్‌గా ఉండేవాడు. తను అసలు చాలా బ్యూటిఫుల్‌గా లయని వాయిచ్చేవాడు. కానీ అతను చాలా అన్‌ఫార్చునేట్ ఎండింగ్‌ని తీసుకున్నాడు అని చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అంటాడు, "నేనలా ఉండనులే. నా ఎండింగ్ వేరేలాగుంటుంది" అంటే అప్పుడే ఇంగ డైనోసార్స్ చెప్తాడు. "నేను నీ కోసము ఆ అండర్ వరల్డ్ గేట్స్ ఉంటాయి గదా! ఓపెన్ చేయగలను.
నిజం చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ ఉంటాడు కదా! తనకి నేనంటే పెద్దగా ఇష్టం లేదు. కానీ అండర్ వరల్డ్ గాడెస్ ఉంటుంది కదా! తను నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది చేయడం అయితే. నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటే అది చాలా డేంజరస్‌తో కూడిందనమాట. నాకసలు నువ్వు వెనక్కి తిరిగి వస్తావో లేదో బతికి అనే దానికి నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను అన్నట్టు డైనోసార్స్ చెప్తూ ఉంటే, మరేం పర్వాలేదు అని ఇంక అంటాడనమాట దోగ్జా. అప్పుడే ఇంగ సరేలే నేను కూడా ఇలాంటి వాళ్ళనే కలవాలనుకున్నాను ఇన్ని రోజులు. నాకు నువ్వు నచ్చావులే సరే, నేను ఖచ్చితంగా నీకు 12 గంటలు టైం ఇస్తున్నాను. నువ్వు అప్పుడు లోపల బయటికి రాకపోతే నువ్వు ఇంగ మొత్తానికి అక్కడే అండర్ వరల్డ్‌లోనే ఉండిపోతావు అని అతనంటాడనమాట. ఇంగ దోగ్జాకి అప్పుడే తనకి మైండ్ ఏదో అయిపోతుందనమాట. అంటే దోగ్జాకి అర్థమైపోయుంటుంది. ఇంగ నేను వెళ్ళిపోతున్నాననిపించి ఇంక అప్పుడే దోగ్జా చెప్తాడు సంగాకి. సంగా తొందరగా గిల్యూంగ్‌ని, యూసుంగ్‌ని లేపేసేయి. వాళ్ళిద్దరిని లేపేసేయి. తొందరగా పిల్లల్ని లేపేసేయి అని దోగ్జా చెప్పి అతలే స్పృహలో పడిపోతాడనమాట. స్పృహ లేకుండా. అప్పుడే వచ్చేసి ఇంగ న్యూ హిడెన్ సినారియో అనేది స్టార్ట్ అవుతుంది దోగ్జాకొచ్చేసి. అప్పుడే కాన్స్టలేషన్ ఉంటుంది కదా! గాడ్ ఆఫ్ వైన్ అండ్ ఎస్టాట్స్ అది చూస్తూ ఉంటుందనమాట. సౌల్స్ పాత్‌ని చూపిస్తూ ఉంటుంది దోగ్జాకొచ్చేసి. ఇంగ అప్పుడే దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దోగ్జా బాడీ ఉంటుంది కదా! ఆ బాడీ అనేది, ఈ సౌల్ అనేది 2 వేరు వేరు అయిపోయుంటాయి. ఇప్పుడు దోగ్జా సౌల్ వచ్చేసి అండర్ వరల్డ్‌లోకి ఎంటర్ అయిపోయి ఉంటుందనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది? ఏం జరుగుతుందసలు? అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంగ ఎవరి దగ్గర నుంచో కొంచెం వాయిస్ లాగా వినిపిస్తూ ఉంటుందనమాట. ఏంటిది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అసలేంటి ఒక సౌల్, ఒక ఇన్‌కార్నేషన్ సౌల్ అసలు ఏంటి కాన్స్టలేషన్స్ రిలయంలోకి ఎలా వచ్చిందసలు? ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్ అవుతావు అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే దోగ్జా అనుకుంటాడు. ఏంటి నాకేదో సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళు ఒలింపియన్సా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫోర్త్ వాల్ ఉంటుంది కదా! అది స్ట్రాంగ్‌గా ఎఫెక్ట్‌లోకి వచ్చుంటుందనమాట దోగ్జాకి. అప్పుడే దోగ్జా ఎక్కడో పడిపోయుంటాడా ఇంగ స్పృహలోకి వస్తాడు. లేసి అప్పుడే చూస్తూ ఉంటాడనమాట. ఇది ఏంటిది అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. ఇంగ అప్పుడే దోగ్జా అనుకుంటాడు. నేను ఖచ్చితంగా అండర్ వరల్డ్‌లో హేట్స్ రూల్ ప్రకారం ఆ రివర్ ఉంటుంది. ఆ రివర్ ఆర్‌కేఎం దగ్గరే ఉంటాను అన్నట్టు ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే దోగ్జా కరెక్ట్ అక్కడే వస్తాడని దోగ్జాకి మామూలుగా తెలిసుంటుంది. అప్పుడే దోగ్జా మొహం పైన ఏదో పడుతుందనమాట. ఏంటి అని చూస్తే అక్కడ వేరే వాళ్ళొచ్చింటారు. దోగ్జా మొఖం పైన వాళ్ళే వేసింటారు బకెట్‌లో నుంచి తీసి. "హేయ్! లెగు అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు?" అంటే అప్పుడే ఇంకొకడొచ్చేసి, "ఏంటి కొత్తవాడివా? ఇంతవరకు నిన్నెప్పుడు చూడలేదే" అన్నట్టు అంటూ ఉంటాడనమాట. ఇంగప్పుడే వాళ్ళు కొంచెం దోగ్జాని అంటే దోగ్జా షర్ట్ పట్టుకొని ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. వీడిని చూస్తుంటే బానే ఉన్నాడు గదా! వీడిని చూడు ఏమన్నా వీని దగ్గర మంచి మంచి స్టఫ్ ఉంటుందేమో చూద్దాము అంటే, ఇంకొకడంటాడు, "హే! కేర్‌లెస్‌గా ప్రవర్తించొద్దు. అంటే వాడిని చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? వాడు బయటికేమో నార్మల్‌గానే ఉన్నాడు. ఇంకొకడు నీకు గుర్తున్నాడు కదా! ఇంతకుముందు వాడు గూడా అంతే. బయటికేమో నార్మల్‌గా కనిపించినాడు. వానితో పెట్టుకుంటే వాడు అసలు పిచ్చోడిలాగా ఉన్నాడసలు" అని అంటూ ఉంటాడనమాట. ఇంగ అప్పుడే దోగ్జా చుట్టుపక్కల మొత్తం గమనిస్తూ ఉంటాడనమాట. ఏంటిది? ఈ ప్లేస్‌ని గమనిస్తుంటే నాకు తెలిసి ఇక్కడ ఈ ప్లేస్‌లో అందరూ చనిపోయిన తర్వాత వస్తారు గదా! వాళ్ళే ఉన్నట్టున్నారు. అసలదేంటని దోగ్జా ఒకటి గమనిస్తూ ఉంటాడనమాట. ఏదో వాళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. ఏంటది రోబోటా? అన్నట్లు ఇంగ దోగ్జా అంతా ఆలోచిస్తూ ఉంటే, ఇంగ ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు. "హే! ఏంటి మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నావా?" అన్నట్టు ఆ వ్యక్తి అంటూ ఉంటే, దోగ్జా అతని చేయి పట్టుకొని అలా తోసేస్తాడనమాట పక్కకి. ఆ వ్యక్తి ఏంటి అసలు ఇంత పవర్ ఎలా వచ్చింది అంటూ ఉంటాడా? అప్పుడే దోగ్జా వచ్చేసి సినారియో విండో ఓపెన్ చేస్తాడనమాట. అక్కడ చూస్తే హిడెన్ సినారియో ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ A+ అనమాట. క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఇక్కడ మొత్తానికి తను కావాల్సినంత చూసుకొని అక్కడ ఉండే జడ్జెస్‌ని మాత్రం ఏం గెలక్కోకుండా వాళ్ళని ఎలాగోలా తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి సేఫ్‌గా వెనక్కి వెళ్ళిపోవాలంట. లేదంటే దోగ్జాకి టైం వచ్చేసి 12 అవర్స్ అనమాట లిమిట్ ఉండేది. రివార్డ్ 10,000 కాయిన్స్. ఒకవేళ 12 అవర్స్ లోపల దోగ్జా గనక వెళ్ళలేకపోతే వెనక్కి, ఇంక దోగ్జా పర్మనెంట్‌గా ఇక్కడే ఉండిపోతాడంట. అదే అనమాట. ఇంగ ఫెయిల్ అయితే అది అవుతుందనమాట. సో, దోగ్జా వచ్చేసి మొత్తానికి తనకు అనుకున్న 12 అవర్స్ లోపల తన పని కానిచ్చుకొని వెళ్ళిపోవాలనమాట. సో, దోగ్జా ఆలోచిస్తూ ఉన్నాడు. అవును కరెక్ట్ డైనోసార్స్ చెప్పినట్టే మొత్తానికి కరెక్ట్‌గానే ఉంది. టైమ్ లిమిట్ కూడా కరెక్ట్‌గానే చెప్పాడు. సో, మొత్తానికి నేను ఇక్కడికెందుకొచ్చాను? నాకు గుర్తున్నంత వరకు నేను ఖచ్చితంగా అసలు రివర్ సైడ్‌కే వెళ్ళిపోవాలి కదా! ఇక్కడికెందుకొచ్చాను అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే అక్కడ ఉంటారు గదా! వాళ్ళు అంటూ ఉంటారనమాట. "హేయ్! ఏంటి నా మీద చెయ్యేయాలని ఎలా అనుకున్నావు అసలు? నేనెవరో తెలుసా నీకు?" అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే ఏంట్రా కుక్కల్లాగా మొరుగుతున్నారు అన్నట్టు ఎవడో వచ్చి అంటూ ఉంటారనమాట. ఎవడా అని దోగ్జా కూడా చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. "ఏంటి ఏమైనా జరుగుతుందా ఫన్‌గా? నన్ను గూడా మీతో జాయిన్ చేసుకోండి. నేను కూడా చూస్తాను. నాకు కొంచెం బోర్‌గా ఉంది" అన్నట్టు అంటూ ఉంటాడనమాట ఆ వ్యక్తి.
వాళ్ళు ఆ వ్యక్తిని చూసి పారిపోతాడనమాట. వాడొచ్చేసాడు, వాడు క్రేజీ అసలు మనతో ఉండకూడదు వెళ్ళిపోదామని పారిపోతుంటారనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి క్రేజీనా? ఎవడాడు? అన్నట్టు చూస్తూ ఉంటాడు దోగ్జా. అప్పుడే ఆ వ్యక్తి వచ్చేసి దోగ్జా దగ్గరకొస్తాడు. ఓహ్! అయినా నువ్వు ఇలాంటి ప్లేస్‌లో ఎందుకున్నావు? అనొచ్చి అడుగుతుంటే దోగ్జా అనుకుంటాడు, ఎవడు వీడు నా దగ్గరికి ఇంత క్లోజ్‌గా వస్తున్నాడు, నేనెవరో వీనికి తెలుసా అసలు? అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంక ఆ వ్యక్తి తలపైన జుట్టు ఉంటుంది కదా! అది కొంచెం కంటి దగ్గర నుంచి క్లోజ్‌గా తీసేస్తాడనమాట. తీసి, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? అప్పుడే మర్చిపోయావా ఏంటి? అని చూస్తే మనం అప్పుడు ఇంకా ఎవరో కాదు అక్కడ మనం ఫస్ట్ ఎపిసోడ్‌లో చూసుంటాం కదా! కిమ్ నమూన్ అని తను ఉంటాడనమాట. దోగ్జా అసలు షాక్ అయిపోతాడు. ఏంటి కిమ్ నమూనా? అబ్బా! నాకు ముందే ఆలోచించుండాల్సింది. అండర్ వరల్డ్‌లో అంటే చనిపోయిన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వీడు కూడా ఇక్కడ ఉంటాడు కదా! అసలు నేనెందుకు ఆలోచించలేదబ్బా! అన్నట్టు ఇంక అనుకుంటూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. దోగ్జా వెనక్కెళ్ళిపోతూ ఉంటాడు కిమ్ నమూన్ దగ్గర నుంచి. అప్పుడే నమూన్ అంటాడు, "హేయ్! నన్ను చూసి అంత నువ్వు వ్యారీ అవ్వాల్సిన అవసరం ఏం లేదులే. మొత్తానికి ఎలాగో ఇద్దరం చనిపోయాం గదా! సో, ఏం పర్వాలేదులే. నిన్నేం చేయనులే" అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అయినా నిన్నెవరు చంపగలిగారా జోషి అసలు? అసలు చెప్పు నాకు చెప్పు అని దగ్గరకొస్తూ ఉంటాడనమాట. ఇంక సర్లే మొత్తానికి సీన్ కట్ చేస్తే నమూన్ వచ్చేసి దోగ్జాని ఒక చోటికి తీసుకెళ్తాడనమాట. అప్పుడు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎలా చూసినా నాకసలు ఇంక డౌటే లేదు. ఖచ్చితంగా ఈ ప్లేసు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కిమ్ నమూన్ అంటాడు, ఎందుకలా ఉన్నావు? ఇక్కడ యాంగ్షియస్‌గా ఉండాల్సిన అవసరం ఏం లేదులే. ఫ్రీగా ఉండు. నువ్వు దాని దగ్గరికెళ్ళనంత వరకు అది నిన్నేం చేయదులే అంటూ ఉంటాడనమాట. వాళ్ళెక్కడికెళ్ళింటారంటే అదేదో ఒక డ్రాగన్ లాగా ఉంటుందనమాట. దాని దగ్గరికెళ్తారు. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. హా! మొత్తానికి నేను టాటరస్ అండర్ వరల్డ్ ప్రిజన్ దగ్గరకొచ్చేసినట్టున్నాను అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే నమ్ముని చెప్తూ ఉంటాడు. అసలు మనల్నేం చెయ్యదులే ఆ డ్రాగన్ అసలు మనల్ని ఏం చేయదు అసలు ఆ గ్రేట్ మాన్స్టర్ గూడా. అయినా చూడ్డానికి ఒకటే అది అటుంటుంది అన్నట్టు ఇంగ ఏదో చెప్తూ ఉంటే ఇంగా అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నేను ఈ పరిస్థితిలో ఎలా ఉన్నాను అని ఆలోచించి అప్పుడే నమ్మున్‌తో అంటాడు. నాకు ఒక క్వెషన్ ఉంది అని అడిగితే ఇంగ నమ్మున్ చెప్తాడు. ఏంటది అని అడుగుతాడనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, నీకింకా తెలిసిన వాళ్ళెవరైనా ఇక్కడున్నారా? అంటే, "ఆ! నాకు తెలిసిన వాళ్ళున్నారు. మీరే అజుషి" అన్నట్టు అంటుంటే దోగ్జా అంటాడు, "నేను కాదు. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళున్నారా?" అన్నట్టు దోగ్జా అలా తిరిగి అందరిని చూసి గమనిస్తూ ఉంటాడనమాట. అంటే దోగ్జా వచ్చేసి ఇక్కడ యూసుఫ్‌ని వెతుకుతూ ఉంటాడనమాట. అంతే కాకుండా దోగ్జా ఇంగా ఎవరైనా తెలిసిన వాళ్ళ డిజాస్టర్ అంటే మింగిల్ సంగ్ గాని, లేకపోతే ఐ మీన్ ఇన్‌హ్యూమన్ స్పీసీస్ సంగ్ మిన్‌వో ఉంటాడు గదా! అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరైనా ఉంటారా అన్నట్టు చూస్తూ ఉంటే ఎవ్వరు కనపడరనమాట. అప్పుడే నమ్మున్ అంటారు, నాకు తెలిసినంత వరకు ఇక్కడ మనకు తెలిసినోళ్ళైతే ఎవరు లేరు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికే వచ్చింటే అయినా నేనొక్కడినే ఇక్కడికొచ్చింది నాకెవరు తెలిసినోళ్ళు లేరన్నట్టు ఇంగ నమ్మున్ అంటూ ఉంటే దోగ్జా ఆలోచిస్తాడు. అవునులే అది కూడా కరెక్టే. ఇక్కడ కౌంట్‌లెస్ అండర్ వరల్డ్స్ ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒకటి. ఇంగ అందరూ ఇక్కడికే వచ్చింటారని రూల్ లేదులే అన్నట్టు అనుకోని, అవును ఇంతకీ నువ్వెవరైనా యంగ్ లేడీని చూసావా ఇక్కడికి రావడము ఈ మధ్యలోనే అని దోగ్జా అడుగుతాడనమాట. ఏంటి యంగ్ లేడీనా అన్నట్టు నమ్మున్ అడిగితే దోగ్జా చెప్తాడు. వైట్ హెయిర్, పోనీ టెయిల్ ఏసుకొని చాలా అందంగా ఉంటుంది. తనేమన్నా వచ్చిందా అంటే అప్పుడే ఇంగ ఆ! నాకర్థమైంది అన్నట్టు నమ్మున్ అంటే ఏంటి నిజంగానే తనకి తెలుసా అని అడుగుతూ ఉంటాడనమాట దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నమ్మున్ అంటాడు, అజుషి ఇప్పుడు నాకర్థమైంది. నువ్వు ఖచ్చితంగా ఒక అమ్మాయిని కాపాడుతూ ఇక్కడ చనిపోయావు గదా! నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌ని ఏమన్నా కాపాడుతూ ఉండింటావు గదా! అన్నట్టు నమ్మున్ అంటాడనమాట. ఏంటి ఈ ఓల్డ్ జనరేషన్‌తో ఇదే ప్రాబ్లమ్ అసలు. ప్రేమ కోసం చచ్చిపోయావా? ఏంటి అజుషి ఇది అన్నట్టు అంటూ ఉంటాడనమాట నమ్మున. అప్పుడే ఇంక దోగ్జా అంటాడు, "నువ్వు చూసావా లేదా? ఫస్ట్ నాకు ఆన్సర్ చెయ్యి" అంటే, "లేదు నేను చూడలేదు. అయినా అసలు నేనా నీ గర్ల్ ఫ్రెండ్‌ని ఎలా కలుస్తానా జోషి" అన్నట్టు ఇంగ అంటూ ఉంటాడనమాట నమ్మున. ఇంక అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి షిన్యూ సింగ్ సౌల్ ఇక్కడ లేదా? ఇక్కడికి రాలేదా ఇంకా? లేకపోతే ఆల్రెడీ ఆర్కియోన్ ఇవన్నీ దాటిపోయిందా? అసలు ఏంటి సిట్యుయేషన్ ఏంటి? అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎలాగైనా మొత్తానికైతే డిఫరెంట్ వరల్డ్ లైన్‌లో ఉంటది గదా! ఈ సౌల్ వచ్చేసి. ఇది ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండాలా. ఇక్కడెక్కడో ఔట్ సైడ్‌లోనే ఉండాలా నాకు తెలిసినంత వరకు. తనని ఎలాగైనా నేను తన సౌల్‌ని ముందుగానే కనిపెట్టాలి అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సరేలే మొత్తానికి ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని దోగ్జా అడిగితే నమ్ముని చూపిస్తాడనమాట. ఒకటి చూపించి నేను దానిపైన వర్క్ చేస్తున్నాను. నువ్వు కూడా ఇప్పుడు నాతో పాటు దానిపైన వర్క్ చేయాలి అజుషి అని చెప్తాడనమాట. సో, నువ్వక్కడ చూస్తున్నావు గదా! అదే మిషన్. ఆ మిషన్‌ని మేము తయారు చేస్తున్నాం అన్నట్టు చూపిస్తే అప్పుడే దోగ్జా చూస్తాడు. అదేందో కాదనమాట. ఇందాక దోగ్జా ఏదో రోబోట్ అట్లా అనుకోనుంటాడు గదా! అదే అనమాట. ద గెయిన్ గాడ్ వారియర్ అనమాట. సో, ఇంగ దోగ్జా దాన్ని చూస్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు. నాకు తెలిసి హేట్స్ ఆల్రెడీ గిగంటోమాచియా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినట్టున్నాడు అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంగప్పుడే నమ్మున్ వచ్చేసి దోగ్జా చేపట్టుకొని అలా తీసుకెళ్తాడు. తొందరగా ఇక్కడికి రా, ఇక్కడికెళ్ళిపోదామంటే ఎందుకు అని దోగ్జా అడిగితే, కనపడడం లేదా అక్కడ సూపర్వైజర్స్ వస్తున్నారు. మనం ఇక్కడికెళ్ళాలి అని చెప్తూ ఉంటాడనమాట.
నాకు ఒక వర్క్షాప్ ఉంది. నేను ఒక ప్లేస్‌ని నా వర్క్షాప్ లాగా తయారు చేసుకున్నాను. సో, నువ్వు అక్కడికొచ్చి నార్మల్‌గా హ్యామరింగ్ చేస్తున్నట్టు యాక్ట్ చెయ్యి. ఎందుకంటే నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు గదా! సో, నువ్వు తొందరగా అలా చేస్తే నిన్ను ఎవరు నోటీస్ చేయరన్నట్టు ఇంక నమ్మున్ చెప్తూ ఉంటాడనమాట దోగ్జాకి. ఇంగ తర్వాత నమ్మున్ చెప్పినట్టే దోగ్జా వెళ్లి నమ్మున్ వర్క్ ప్లేస్‌లో దాక్కుంటాడనమాట. అప్పుడే ఇంక నమ్మున్ అంటూ ఉంటాడు. "అదో చూడు వాళ్ళొచ్చేసారు. తొందరగా ఆ హ్యామర్‌ని పట్టుకో." ఇంక అప్పుడే సూపర్‌వైజర్స్ వచ్చేసి అలా చెక్ చేస్తూ ఉంటారా అందరిని. అప్పుడే దోగ్జా వచ్చేసి నమ్మున్ని చూసి అలా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే నమ్మున్ అంటాడు, "ఏంటి నన్నెందుకు అలా చూస్తున్నావు?" అంటే, "ఏం లేదు అసలు నువ్వు అసలు నన్ను చూసి ఇంత కామ్‌గా ఉన్నావంటే నేను ఆశ్చర్యపోయాను" అన్నట్టు దోగ్జా అంటే, "ఏంటి దానికోసమా? ఆహా! మొత్తానికి నువ్వు నన్ను చూసి భయపడ్డావా ఏంటి? నేను నా రివెంజ్ కోసం నిన్నేమైనా చేస్తానని అనుకుంటున్నావా ఏంటి?" అన్నట్టు ఇంగ నమ్మునని నవ్వుతూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు. అవును ఖచ్చితంగా ఈ సైకోపాత్ అసలు 'యూ జంగ్ హ్యూక్' తర్వాత ఈ నోవెల్‌లో ఎప్పుడు పడితే అప్పుడు చంపేది వీడొక్కటే. ఇంగ నేనెందుకు భయపడుకోకుండా ఉంటానన్నట్టు ఇంగ దోగ్జా అనుకుంటూ ఉంటే, అప్పుడే నమ్మున్ అంటాడు, "హ్మ్. హ్మ్. నువ్వేం భయపడొద్దులే అజుషి. ఇప్పుడు చూసావు గదా! ఎలాగో ఇద్దరం చనిపోయాము. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఆ పగ, ప్రతీకారాలు, రివెంజ్ అని కూర్చుంటే ఏం జరగదు. కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదులే" అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అందులో అసలు ఇంగ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేనిక్కడికొచ్చాక మారిపోయాను మొత్తానికి. నేను నా యాక్షన్స్ అన్నీ రిఫ్లెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పటి నుంచి నేను అలాంటివేం చేయను మళ్ళీ అన్నట్టు చెప్తూ ఉంటే, దోగ్జి వచ్చేసి లైవ్ డిటెక్షన్ స్కిల్‌ని యాక్టివేట్ చేస్తాడా, అప్పుడు చూస్తే నిజంగానే తను చెప్పింది ట్రూ అని వస్తుందనమాట. ఏంటి నిజంగానే మారిపోయాడా వీడు అన్నట్టు దోగ్జి షాక్ అయిపోతాడనమాట అసలు. అప్పుడే నమ్ముని చెప్తూ ఉంటాడు. "ఏంటి నిజంగా చెప్తున్నానసలు నన్నెందుకు నమ్మవు నువ్వు? నేను ఇంతగా చెప్తున్నాను గదా! నేను ప్రాయశ్చిత్తం అంటే ఇంగ నేను చేసిన వాటి అన్నిటికి ప్రాయశ్చిత్తం పొందుతున్నాను ఇప్పుడసలు నేను మారిపోయాను" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. "అజుషి నువ్వు నన్ను చంపి మంచి పని చేశావు అసలు. నేను ఇక్కడికొచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాను" అన్నట్టు అంటూ ఉంటాడు. "ఎందుకలా అంటున్నావు" అని దోగ్జి అడిగితే చెప్తాడు. "ఇక్కడ నాకు టైంకి ఫుడ్ దొరుకుతుంది. కావాల్సినంత నిద్రపోతున్నాను. అసలు క్లాసెస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పేరెంట్స్ తిట్టరు నన్ను. సో, ఇక్కడ ప్రశాంతంగా ఉందసలు. అప్పుడప్పుడు ఇక్కడ వేడిగా ఉన్నా గూడా ఏం పర్వాలేదు. నాకు ప్రశాంతంగా ఉంది. అందులో చూసావు గదా! నేను ఇందాక అక్కడ అవన్నీ మోడల్స్ తయారు చేస్తున్నాను. చాలా బోర్‌గా లేకుండా హ్యాపీగా ఉన్నానిక్కడ" అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడు. ఏంటి? అంటే అది వారుది మోడల్ తయారు చేస్తూ ఉంటారు గదా వాళ్ళు. దాన్ని చూసి వీడేదో ఆడుకోవడానికి ఏదో చేస్తున్నామన్నట్టు ఇంగ ఫీల్ అయిపోయి ఉంటాడనమాట. ఎలాగోలే పోనీలే వీడు మారిపోయాడులే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంగా నమ్ముని అంటూ ఉంటాడు. "అజుషి చెప్పాలంటే నేను నీకు చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను" అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగా నోటిఫికేషన్ వస్తుంది దోగ్జాకి. ఇప్పుడు కిమ్ నమూన్ వచ్చేసి దోగ్జా పైన ఫేవరబుల్‌గా థింక్ చేస్తున్నాడని వస్తుందనమాట. అప్పుడే మనం చూస్తాం. అక్కడ వాళ్ళొచ్చింటారు గదా! సూపర్‌వైజర్స్. వాళ్ళు ఒక స్టేజ్ మీదకెళ్ళి అంటూ ఉంటారనమాట. "ఇక్కడున్న స్లేవ్స్ అందరూ అటెన్షన్. ఇక్కడికి ఎవరో అంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా ఎవరో ఎంటర్ అయ్యారు దీని లోపలికి. సో, మీరందరూ అటెన్షన్ తీసుకోండి. కొత్తగా ఎవరొచ్చారో చూసుకోండి" అన్నట్టు చెప్తూ ఉంటే అప్పుడే ఇంగ నమూన్ అంటూ ఉంటాడు. "అయినా ఏంటి వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారసలు? అయినా ఎవడొస్తాడేంటి?" అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళు చెప్తూ ఉంటారు. "ఇక్కడికి ఇంట్రూడర్ వచ్చారు. అంటే పర్మిషన్ లేకుండా వచ్చాడు. మేము డిటెక్ట్ చేసాము. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికే వచ్చారు. వాళ్ళింకా బతికే ఉన్నా కూడా వాళ్ళ చవులు మాత్రం ఇక్కడ ఆర్గ్యూన్ రివర్ దగ్గరికి రావడానికి వచ్చారు. మీ చుట్టుపక్కలంతా బాగా గమనించండి. ఎవరైనా ఇక్కడికి కొత్తగా వచ్చి వాళ్ళు ఇక్కడికి చెందకోకుండా ఉండే వాళ్ళైతే ముందే నాకు చెప్పండి" అన్నట్టు ఇంగ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏంటి ఇంత తొందరగా వీళ్ళొచ్చేసారు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే నమ్మున్ అంటాడు. "వాళ్ళు చెప్పేది వింటుంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. బతికుండే వాళ్ళు ఇక్కడికి ఎందుకొస్తారసలు? అందులో వాళ్ళు వచ్చి అసలు ఈ టార్టరస్ దగ్గర ఎందుకు దాక్కుంటారు" అన్నట్టు ఇంగ నమ్మున్ అంటూ ఉంటాడనమాట. "ఇక్కడికొచ్చారంటే బయటికెళ్ళలేరు గదా! అజుషి చెప్పు" అంటుంటే ఇంగ దోగ్జా ఏమనడనమాట. అప్పుడే ఇంగ నమ్మున్ అంటాడు. "అజుషి నేను జస్ట్ ఊరికే అడుగుతున్నాను. కానీ వాళ్ళు మాట్లాడుతుంది నీ గురించి కాదు గదా!" అన్నట్టు నమ్మున్ అంటాడనమాట. అంటే అవును నా గురించే అన్నట్టు దోగ్జా అంటే, "నువ్వు ఏంట్రా నువ్వు" అన్నట్టు ఇంగ కోపంగా అసలు ఏంటి నువ్వసలు? నేను నిన్ను నమ్మాను చూడు అసలు ఏంటి నువ్వు నాకిప్పుడు చెప్తున్నావా? ఇంతవరకు నేను మాట్లాడింది అసలు ఒక బతికి ఉండేవాడితోనా అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటాడు. "ఇక్కడెక్కడైనా దాక్కోవడానికి ప్లేస్ ఉందా?" అంటే అప్పుడే ఇంగ నమ్మున్ అంటాడు. "అయినా ఏం ఆలోచిస్తున్నావేంటి? ఇదొక ప్రిజన్ ఇక్కడ ఏముంటుంది ప్లేస్ దాక్కోవడానికి? అయినా నువ్వు ఒకవేళ నిజంగానే దాక్కోవాలనుంటే ఆ రోబోట్ మోడల్ ఉంది గదా! దాని లోపలికెళ్ళి దాక్కోపో" అని చెప్తాడనమాట. అంటే దోగ్జా అది కంప్లీట్ అయిందా అంటే లేదు ఇంకా కంప్లీట్ కాలేదని చెప్తాడు నమ్మూను. ఇంగప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ కన్‌స్ట్రక్షన్ గాని పూర్తిగా కంప్లీట్ అయ్యుంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవాడిని. దాన్ని ఎలాగోలా స్టార్ట్ చేసి నేను ఆ సిలబస్‌ని అంతం చేసేవాడిని. అప్పుడు నాకేం పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండేది కాదు. హేట్స్ ప్లేస్‌కి వెళ్ళిపోయేవాడిని స్ట్రెయిట్‌గా అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట.
నమ్ముని అడుగుతాడు, నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళి దాక్కుంటావా ఏంటి అంటే దోగ్జా లేదు అని చెప్తాడు అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఎందుకంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఇంకా దాదాపు లివింగ్ క్రియేచర్ లాగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాని లోపలికి వెళ్ళి దోగ్జా దాక్కున్నాడే అనుకో, అది ఏకంగా దోగ్జాని కన్సూమే చేసేస్తుంది అనమాట. అందుకే దోగ్జా వెళ్ళాడు అనమాట. ఇంకా అప్పుడే ఇంకా నమ్ముని అంటూ ఉంటాడు, నీకే మంచిది వెళ్ళొద్దులే, ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నువ్వు నిజంగానే చచ్చిపోతావు ఈసారికి. సర్లే అయినా ఏంటి, నేను నీకు ఇంతవరకు ఫేవరబుల్గానే నటిస్తున్నాను కదా, సరేలే మొత్తానికి ఇంతకాలం తర్వాత కలిసాము, కానీ ఏం చేద్దాం, నువ్వు తొందరలోనే చచ్చిపోబోతున్నావు అయుషి అని చెప్తాడనమాట. అప్పుడే ఆ సూపర్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అందరినీ చెక్ చేస్తూ ఉంటారనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నార్మల్గా చెప్పాలంటే యూజింగ్ కూడా ముందు రెగ్యులేషన్స్లో చదివింటాడు కదా దోగ్జా, అప్పుడు అండర్ వరల్డ్కే వచ్చి ఉంటాడు అనమాట. సో ఇప్పుడు తను ఏం చేశాడు, ఈ సిచ్యువేషన్లో తను ఏం చేస్తాడు అన్నట్టు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. యూజింగ్కి వచ్చేసి ఏం లేదనమాట, ఆ సూపర్వైజర్స్కి డైరెక్ట్ వెళ్ళేసి వాళ్ళని అటాక్ చేస్తాడు అనమాట. డైరెక్ట్ అటాక్ చేసేసి అసలు ఇంకా మొత్తం ఏం కావాలో అదంతా అడుగుతారనమాట. అడిగేసి ఈ కింగ్ అంటే ఈ గెయింట్ వారియర్ ప్లూటో ఉంది కదా, ఇది ఇప్పుడు నుంచి నాకు సొంతం అలా చెప్పేస్తాడనమాట. మీకు మీ ప్రాణాలు అంత ముఖ్యమే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అట్లా అంతా బెదిరిస్తూ ఉంటాడనమాట. యూజింగ్ హ్యూక్ కాబట్టి అలా చేయగలిగాడు. ఆయన జడ్జ్ ఆఫ్ హేట్స్ని అంత ధైర్యంగా ముందరికి ఎదుర్కోగలిగేంత ధైర్యం అదంతా యూజింగ్ హ్యూక్ మాత్రమే ఉంది, నేను అలా చేయలేనులే అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఓన్లీ రిగ్రెషన్ అంటే తను రిగ్రెసర్ కదా, చనిపోయినా మళ్ళీ బతుకుతాడు కాబట్టి యూజింగ్ హ్యూక్ ఏం చేసినా పర్వాలే, కానీ నేను రిగ్రెసర్ కాదు కదా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఓ ఆగు, అయినా నేను వాడిలా అసలు నటించకపోవడానికి కారణం ఏంటి, నేను కూడా అలా చేయొచ్చు కదా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే దోగ్జా ఆలోచిస్తాడు, ఏం చేద్దామా అని చెప్పేసి దోగ్జా లేస్తాడనమాట. లేచి ఇంకా వాళ్ళ వైపు చూసి ఆ ఎవరు అని వాళ్ళు సూపర్వైజర్స్ అడిగితే దోగ్జా అంటాడు, నేనే, మీరు ఇంతవరకు వెతుకుతుంది నా కోసమే అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే ఇంకా వాళ్ళందరూ వచ్చేసి అంటే వాళ్ళిద్దరు సూపర్వైజర్స్ వచ్చేసి దోగ్జాని పట్టుకుంటారనమాట. గొంతు పట్టుకుని లేపి అడుగుతూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట, ఏంటి చూస్తుంటే నన్ను ఇప్పుడే చంపేసేలాగా ఉన్నారు, కానీ ఒకసారి ముందుగానే ఆలోచించండి, ఇప్పుడు మీరు నన్ను చంపారంటే మీరు ఖచ్చితంగా ఈ గిగంటోమాచియాని ఓడించలేరు అన్నట్టు ఇంకా చెప్తూ ఉంటే దోగ్జా అందరు ఆశ్చర్యపోతారు, ఏం చెప్తున్నాడు వీడు అన్నట్టు. అప్పుడే దోగ్జా అంటాడు, మీరు వెళ్ళి ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ కి ఈ విషయం చెప్పండి, నాకు ఆ గెయింట్ వారియర్ ని కంప్లీట్ చేయడం ఎలాగో తెలుసు, ఆ విషయం మీరు చెప్పండి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే ఇంకా వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుకుంటారు అనమాట దోగ్జా మెడని. అప్పుడు దోగ్జా అంటే స్కిన్ అంతా గడ్డగడిపోతుంది, ఆ దోగ్జా హార్ట్ కూడా గడ్డగడిపోతుంది. అప్పుడు దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఊపిరి కూడా తీసుకోవడం కష్టం అయిపోతుంది నాకు అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళు ఇంకా దోగ్జాన్ వచ్చేసి అలా తీసుకెళ్తూ ఉంటారనమాట. అలా ఒక రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు దోగ్జాన్ వచ్చేసి. ఇంకా దోగ్జా నమ్మునికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా నమ్మున్ అయితే షాక్ అసలు, తెలుసా ఏంటి ఇంత ఈజీగా ఎలా వెళ్ళిపోతున్నాడు అన్నట్టు అనుకుంటాడు అనమాట. అంటే నమ్మున్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారేమో అని అనుకుంటాడు దోగ్జాని, కానీ దోగ్జాని వాళ్ళు చంపకోకుండా తీసుకెళ్తారు రిచ్ నైట్ దగ్గరికి. అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఇంకా సౌండ్స్ ఉంటాయి కదా, వాళ్ళ దోగ్జాని పలకరిస్తూ ఉంటే దోగ్జా అలా చూస్తూ ఉంటే సూపర్వైజర్స్ చెప్తారనమాట, నువ్వు కానీ ఇప్పుడు మమ్మల్ని ఫాలో చేయలేదంటే నువ్వు దారి తప్పిపోతావు, నీ ఇష్టం అని చెప్తే ఇంకా దోగ్జా అలా ఫాలో అవుతూ ఉంటాడనమాట. దోగ్జంగా ఆ ప్రైవేట్ ఛానల్లో దొకైబితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఓయ్ నన్ను వినగలుగుతున్నావా, నాకు తెలుసులే నువ్వు నన్ను వినగలుగుతున్నావని అని అంటే అప్పుడే ఇంకొచ్చేసి కొత్త దొకైబి ఉంటుంది కదా, తను వచ్చేసి యుంకి ఉంటాడు కదా, నేను చూస్తున్నాను నిన్ను అనేసి అంటాడనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇతను బీహ్యూం కాదే అనుకొని, నువ్వేనా కొత్త దొకైబివి అని అడుగుతాడు దోగ్జా. అవును నేనే కొత్త దొకైబిని, నేనే లెస్సర్ దొకైబి యుంకి అని చెప్తాడనమాట. సీనియర్ బీహ్యూంగ్ వచ్చేసి ఇప్పుడు బ్యూరోలో ఉన్నాడు, తను కొద్దిసేపటి వరకు మీతో మాట్లాడలేడంట, నన్ను రీప్లేస్ చేయమన్నారు అని చెప్తే, సరే నువ్వు నీ జాబ్ని కరెక్ట్గానే చేయగలవా అన్నట్టు అడుగుతాడనమాట. హిడెన్ సినారియో ఉంది కదా, దాన్ని అప్డేట్ అయింది కదా, అసలు నువ్వు ఇంతవరకు నాకు ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదే అని అడిగితే దోగ్జా అది అది అసలు నాకు రిఫ్రెష్ చేయడం ఎలాగో సినారియోని తెలియదు అసలు అని అడుగుతాడనమాట. అంటే ఏంటి ఆయన ఏ దొకైబి అయినా అసలు ఇన్కార్నేషన్ అలాంటి క్వశ్చన్ అడుగుతున్నా అంటే, కానీ నాకు సీనియర్ దొకైబి చెప్పాడు, నేను ఏమైనా బీహ్యూంగ్ గారు చెప్పారు, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడగమని చెప్పారు దోగ్జాషి అని చెప్తాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి బీహ్యూంగ్ అసలు నన్ను ఇప్పుడు వీనికి కోచ్గా ఉండమంటాడా ఏంటి అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఆ యుంకి అడుగుతూ ఉంటాడు, ఒక్క నిమిషం ఆగండి, నేను ట్రై చేస్తాను, నేను ఇంకో దొకైబిని హెల్ప్ అడుగుతాను, ఒక్క నిమిషం ఇంకా అని అంటూ ఉంటే, ఇంకా ఏంటి అని దోగ్జా అంటే, సారీ నా దగ్గర చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మీకు ఇండైరెక్ట్ మెసేజ్ వచ్చాయి, ఇంకా ఇంతవరకు నేను చెక్ చేయలేదు, మీకు ఇప్పుడు అన్నీ ఒకేసారి పంపిస్తున్నాను, ఇప్పుడే కదా ఫస్ట్ టైం నేను ఈ సినారియోని రన్ చేయడం, నాకు సరిగ్గా తెలియదు సారీ అని చెప్పేసి పంపిస్తాడు. చూస్తే ఇండైరెక్ట్ మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడే దోగ్జాకు దాంట్లోంచి స్పాన్సర్షిప్ కాయిన్స్ అలా వస్తూ ఉంటాయి.
ఏంటి హెయిట్స్ ప్రదేశం నుంచి ఇంకా అంటే హెయిట్స్ ప్లేస్ కదా ఇప్పుడు దోగ్జా ఉండేది. ఈ ప్లేస్ లో ఊరికి అలా నడుస్తూ ఉంటేనే 12,000 కాయిన్స్ వచ్చాయా అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఒకవేళ నిజంగానే నేను ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్ పెట్టాలంటే ఇన్ని కాయిన్స్ ఇవ్వడానికి రీజన్ అదేంటంటే ఇంత అంటే ఇప్పుడు దోగ్జా నడిచేదంతా వాళ్ళకి ఛానల్లో నడుస్తూ ఉంటుంది కదా, ఛానల్లో వాళ్ళు చూస్తూ ఉంటారు మిగతా కాన్స్టిట్యూషన్స్ అన్ని. నార్మల్గా అయితే మిగతా కాన్స్టిట్యూషన్స్ అన్ని ఈ ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుంది కదా హెయిట్స్ ది, వాళ్ళు చూడలేరు అనమాట. ఇది ఫోర్బిడ్ అయి ఉంటుంది రికార్డింగ్ లో. కానీ ఇప్పుడు దోగ్జా వల్ల చూడగలుగుతున్నారు కదా, అందుకని కాయిన్ స్పాన్సర్ చేసిండొచ్చు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సూపర్వైజర్స్ అంటారు మేము వచ్చేసాము అని చెప్పేసి ఒక డోర్ తెరుస్తారనమాట. దోగ్జా ఆ రూమ్ లోపలికి వెళ్ళగానే దోగ్జా మొత్తం డ్రెస్ అంతా మారిపోతుంది అనమాట. దోగ్జా నార్మల్ డ్రెస్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడే ఇంకా ఎవరితో మాటలు వినపడుతూ ఉంటాయి దోగ్జాకి. అసలు హా, చాలా కాలం అయింది అసలు ఈ అంటే ఈ క్యాసల్లో ఇంతవరకు నేను ఒక సౌల్ని చూడలేదు చాలా కాలం నుండి. అయినా ఏంటి అసలు నువ్వు నీతో పాటు చాలా మంది ఆడియన్స్ ని కూడా తీసుకొచ్చినట్టున్నావు అని అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఒక బంకెటాల, అసలు ఏంటిది ఇక్కడ చాలా డార్క్ గా ఉంది, నేను కరెక్ట్ గా చూడలేకపోతున్నాను అసలు. అయినా ఈ హెయిట్స్ ప్యాలెస్ లో కూడా ఒక లేడీస్ వాయిసా అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా అది హాస్టెస్ సీట్స్ నుంచి వస్తుంది. కానీ ఎవరు తను అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తను అంటూ ఉంటుంది అనమాట, ఈరోజు చాలా స్పెషల్ డే అసలు అన్నట్టు ఇంకా క్యాండిల్స్ ని వెలిగిస్తుంది అనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, మిమ్మల్ని కనిపించినందుకు నాకు చాలా సంతోషం, ఇది ఒక గ్రేట్ హానర్, క్వీన్ ఆఫ్ ది డార్కెస్ట్ స్ప్రింగ్ అని దోగ్జా అంటాడు అనమాట. క్వీన్ ఆఫ్ ది డార్కెస్ట్ స్ప్రింగ్ అంటే తను వచ్చేసి హెయిట్స్ వాళ్ళ వైఫ్ అనమాట. అందులో అంతేకాకుండా తను ఈ అండర్ వరల్డ్ ఉంటుంది కదా దానికి క్వీన్ అనమాట. తన పేరే పర్సిఫోన్ అనమాట. మనం ముందు చూసింటాం కదా డైనోసార్స్ వాళ్ళ అమ్మ అది అనమాట. ఇంక అప్పుడే తను అంటూ ఉంటుంది, మొత్తానికి నీకు నా మాడిఫైయర్ ఎవరో కూడా తెలిసినట్టుంది, నన్ను దాంతో అడ్రస్ చేస్తున్నావు నువ్వు అసలు, ఆయన ఎంత పొలైట్ ఇన్కార్నేషన్వి అన్నట్టు అంటూ ఉంటే మరేం పర్వాలేదు అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు అనమాట. అయినా అన్నిటికంటే ముందు అసలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు, ఇంతవరకు నీలాంటి సౌల్ ఎప్పుడే కానీ ఇక్కడికి రాలేదు, అందులో నా ట్రూ వాయిస్ విన్న తర్వాత కూడా నువ్వు బతికే ఉన్నావంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నట్టు ఇంకా ఆవిడ అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, అవును ఆలోచిస్తే నేను తన ట్రూ వాయిస్ విన్నా కూడా నాకేం కాలేదే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒలింపియన్స్వి కానీ నార్మల్ కాన్స్టిట్యూషన్స్వి ట్రూ వాయిస్ విన్నప్పుడు వాళ్ళ బాడీ అనేది చాలా స్ట్రెయిన్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు దోగ్జాకి ఏం అయి ఉండదు. మామూలుగా దోగ్జా వచ్చేసి ఒకసారి పిలిచింటాడు కదా, ఐ మీన్ అప్పుడు ఒక వార్ జరిగేటప్పుడు కూడా అలానే కాన్స్టిట్యూషన్ ని దోగ్జా లోపలికి పిలుచుకుంటే దోగ్జా వాయిస్ వింటాడు. యూషిని పిలిచింటాడు కదా ఇంతకు ముందు. అప్పుడు ఆ యూషిని పిలిచినప్పుడు కూడా దోగ్జాకి బాడీ ఎఫెక్ట్ ఉండింది, కానీ ఇప్పుడు దోగ్జాకి అసలు ఎఫెక్టే పోయింది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంక అప్పుడే సరే నువ్వు అక్కడ కూర్చో ఇన్కార్నేషన్ కిమ్ దోగ్జా అని ఆ క్వీన్ చెప్తే సరే అని చెప్పేసి కూర్చొని, అవును నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అంటే అడుగు అని చెప్తుంది అనమాట తను. అప్పుడు దోగ్జా అడుగుతాడు, ఆయన అసలు ఏంటి మీరు ఇప్పుడు తీసుకున్నది మీ వన్ ఆఫ్ ది ట్రూ ఫార్మ్స్ హైనస్ అని అడుగుతాడు అనమాట. అవును ఇది జస్ట్ వన్ ఆఫ్ ది బాడీ అంతే, అయినా అంటే నా ట్రూ ఫామ్ ని చూపిస్తే నీలాంటి హ్యూమన్స్ బతికి ఉండలేరులే, అసలు నన్ను తట్టుకోలేరు అన్నట్టు ఇంకా తను అంటూ ఉంటుంది అనమాట. సరే దోగ్జాకి అనుకుని ఉంటాడు. దోగ్జా అయితే ఏంటి అసలు ఇలాంటి టేస్టా అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట దోగ్జా. అంటే తను ఇప్పుడు ఉండే ఫామ్ ని చూసి దోగ్జా అలా అనుకుంటాడు. అప్పుడే ఆవిడ అంటుంది, ఏంటి ముసలోళ్ళు అంటే నీకు ఇష్టం లేదా అని అంటుంది. ఎందుకంటే తను ఒక ముసలావిడ వేషంలో ఉంటుంది అనమాట ఇప్పుడు. అప్పుడే దోగ్జా అంటాడు, ఇక్కడ ఇష్యూ అది కాదు అంటాడు. ఎందుకంటే దోగ్జా అనేది ఇప్పుడు తను తీసుకున్న ఫామ్ ఏదో కాదు, వాళ్ళు ఫస్ట్ సినారియోలో ఒక ముసలావిడిని చంపడానికి ట్రై చేసింటారు కదా నమ్ముకున్న మిగతా వాళ్ళందరూ కలిసి. దోగ్జా కాపాడాలనుకున్నా కూడా కాపాడలేకపోతాడు కదా, ఆ ముసలావిడ రూపం తీసుకొని ఉంటుంది. అప్పుడే దోగ్జా దానికోసమని చూస్తూ ఉంటాడు అనమాట. ఆ ముసలావిడ రూపం ఎందుకు తీసుకుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆవిడ అంటుంది, ఏంటి ఈ అపీరియన్స్ నీకు అన్కంఫర్టబుల్ గా ఉందా, ఎందుకు అలా ఉంది, నువ్వు కాపాడలేకపోయాను అనుకున్నావా, అలా అందుకే అలా ఉంది, సర్లే నీకోసం మారుస్తానని చెప్పేసి తను మారిపోతుంది అనమాట. తను సంఘ రూపంలోకి మారిపోతుంది. అప్పుడు అది కూడా సంఘ నార్మల్ గా ఎలా ఉంటుందో అలా కూడా మారుతుంది అనమాట. కొంచెం డ్రెస్ కానీ అంతా కొంచెం వేరేలాగా మారి ఉంటుంది అనమాట, అంతా కొంచెం సెక్సీ టైప్ లో మారిందన్నమాట. సో దోగ్జా చూసి షాక్ అయిపోతాడు, ఏంటి తను అలా మారిపోయిందని. దోగ్జా అసలు ఫస్ట్ చూడగానే అలా ఆగిపోతాడు అనమాట ఏం మాట్లాడకుండా. దాని తర్వాత మళ్ళీ దోగ్జా కొంచెం గమనించి అంటాడనమాట, ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ రూపం మాత్రం తీసుకోవద్దు, మీరు కావాలంటే ఇందాక ఉన్నారు కదా ముసలావిడ రూపంలో అలానే ఉండండి అన్నట్టు అంటాడనమాట. దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు,
అయినా అంతమంది ఉంటే తను ఎందుకు సంఘ రూపంలోకే మారింది? అది కూడా మారేదేదో మామూలుగానే మారొచ్చు కదా! కానీ ఇప్పుడు చూడు ఎలా మారిందో ఆ అవుట్‌ఫిట్ చూడు అసలు. ఇలాంటి అవుట్‌ఫిట్ ఏసుకుంది అసలు సంఘ రూపంలో ఉండి. నేనిప్పుడు తనని ఎలా చూడగలను అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సరేలే మనకి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేంత లీజర్ లేదు. సరే ఇవన్నీ కట్ చేసి మామూలుగా విషయానికొద్దామా అన్నట్టు ఇంక తను అంటుందనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, అండర్ వరల్డ్ కింగ్ రారా అన్నట్టు దోగ్జా అంటే, అప్పుడే ఆవిడ అంటుంది, ఇప్పుడు హిస్ హైనెస్ వచ్చేసి ఇక్కడ డిస్టర్బెన్స్ ఇదంతా ఉంది కదా, ఇక్కడికి వచ్చేదాని బదులు తను రెస్ట్ తీసుకోవడమే చాలా బెటర్ అనుకుంటాను, ఇదంతా నాకు వదిలేశాడు అని చెప్తుందనమాట. ఇంక అప్పుడే దోగ్జా అనుకుంటాడు, అది కరెక్టేలే. అసలు తను ఇక్కడికి ఎందుకు వస్తాడు? అసలు ఒలంపస్ లోనే వన్ ఆఫ్ ది 3 బెస్ట్ గాడ్స్, ఐ మీన్ బిగ్ గాడ్స్ లోనే తను ఉన్నాడు. అలాంటి వాడు నార్మల్ ఇన్కార్నేషన్ నన్ను కలవడానికి ఎందుకు వస్తాడు అనేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా తను ఆ క్వీన్ అంటూ ఉంటుందన్నమాట, నేను డైనోసార్స్ నుంచి కొంచెం విన్నాను నీ గురించి. అయినా విన్న తర్వాత నీతో అంటే డైరెక్ట్ నీ గురించి నీతోనే వింటే ఇంకా చాలా బాగుంటుంది కదా, సరే ఏదైనా చెప్తావా అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే దోగ్జా అంటాడు, నేను ఒక సౌల్ ఉంటుంది కదా, ఆ సౌల్ని రీడ్రైవ్ చేయాలనుకుంటున్నాను అని దోగ్జా అంటాడనమాట. కానీ నాకు తెలీదు మీకు ఎంతవరకు తెలుసు, కానీ మీరు ఏమడిగినా నేను చేయడానికి రెడీ, నాకు ఆ సౌల్ వస్తే అన్నట్టు దోగ్జా అంటే, ఇంకా తను అంటుంది, ఏంటి సౌలా? అయినా ఆ మాట వింటుంటే నేను ఎప్పుడో చాలా ఏళ్ళ కిందటే విన్నట్టున్నానే, ఇప్పట్లో ఎవరు సౌల్ అని మాట్లాడలేదు అన్నట్టు ఆవిడ అంటూ ఉంటుంది అనమాట. ఆవిడ ఒక స్టీక్ ని తింటూ ఉంటుంది. అప్పుడే దోగ్జా వచ్చేసి దాన్ని గమనిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఆవిడ చెప్తుంది, ఈ వరల్డ్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అండర్ వరల్డ్ ఉన్నారు కదా, ఇక్కడ అసలు సౌల్స్ అనేవి ఉండవు అని చెప్తూ ఉంటుందన్నమాట. దోగ్జా ఏంటి ఏం మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటే, అప్పుడే అంటాడనమాట, అయినా మీలాంటి గాడెస్ అసలు సౌల్స్ లేవంటుంటే నేను వినలేకపోతున్నాను అన్నట్టు దోగ్జా అంటే, ఆవిడ అంటుంది, సౌల్సా? నాకు తెలిసినందుకు గ్రేవ్స్ లో ఏం లేవే అన్నట్టు ఏదో అంటూ ఉంటే దోగ్జా అంటాడు, నేను ఇక్కడికి మీతో మాట్లాడి ఇలా టైం వేస్ట్ చేయడానికి రాలేదు అన్నట్టు ఉంటే, నేను కూడా మాట్లాడి టైం వేస్ట్ చేయడం లేదు అన్నట్టు ఆవిడ అంటుందన్నమాట. ఇన్కార్నేషన్ కిమ్ దోగ్జా, నేను నీకు నిజమే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అసలు సౌల్ అనేదే లేదు అసలు. మీరే ఏదో ఫ్యాంటసీలో మీరే మీ కొద్ది మీరే ఇన్వెంట్ చేసుకున్నారు హ్యూమన్స్ మధ్యలో. నార్మల్ గా చెప్పాలంటే మీరు నమ్ముతున్నారు సౌల్స్ ఉన్నాయని అంతే తప్ప నార్మల్ గా అలాంటివి డెత్ తర్వాత సౌల్స్ వస్తాయి ఇలాంటివి ఏం లేవు అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జా అంటాడు, ఆహా, అయినా కూడా సో మొత్తానికి ఇక్కడ అండర్ వరల్డ్ ఉండే పీపుల్ మొత్తం వాళ్ళని ఏమంటారు మళ్ళీ, అయితే మొత్తానికి వాళ్ళందరూ సౌల్స్ కాదా అని అంటూ ఉంటే, వాళ్ళు అలాంటి వాళ్ళే అన్నట్టు ఇంకా తను అని తింటూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా తను చెప్తూ ఉంటుంది, ఇది చాలా బాగుంది, నీకు కూడా కొంచెం కావాలా అంటే దోగ్జా వద్దు నాకు వద్దు అని చెప్తాడనమాట. ఏంటి నేను చాలా మర్యాదగా నీకు ఇస్తూ ఉంటే నువ్వు అసలు అమర్యాదగా తీసుకొని అంటావా అన్నట్టు ఆవిడ అంటూ ఉంటే దోగ్జా అంటాడు, అవును నన్ను క్షమించండి, నేను కొంచెం ఇట్లా అమర్యాదగానే ఉండాలి, నాకేం వద్దు అని దోగ్జా చెప్తాడనమాట. అంటే దోగ్జా ఎందుకు అలా తినని అంటాడంటే, అక్కడ దోగ్జాకి నాన్నదే తెలుసు వాళ్ళు ఇచ్చే ఫుడ్ చాలా డెలిషియస్ గా ఉంటుందన్నమాట. వేస్ ఆఫ్ సర్వైవల్ లో దోగ్జా అంటే చదివినప్పుడు అయితే ఆ ఫుడ్ గురించే పేరాలు పేరాలు రాసినారంట, పేజీలు పేజీలే, ఒక 12 పేజీలు రాసినారంట అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని చెప్పడానికి కోసమే, దాన్ని డిస్క్రైబ్ చేయడం కోసమే. ఎప్పుడైతే యూజింగ్ క్యూక్ అక్కడికి వెళ్ళాడో అది తిన్నాడో దాని తర్వాత యూజింగ్ క్యూక్ రెగ్రెట్ అయినాడంట ఆ ఫుడ్ తిన్న తర్వాత. సో ఎవరైనా ఆ ఫుడ్ని తిన్నారంటే ఒకసారి వాళ్ళు పర్మనెంట్ గా ఇంకా అండర్ వరల్డ్ లోనే ఉండిపోవాలన్నమాట, వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళలేరు. ఆ విషయం దోగ్జాకి తెలుసు కాబట్టి తినని అంటాడనమాట. అప్పుడే ఇంకా ఆవిడ అంటూ ఉంటుంది, అయినా అండర్ వరల్డ్ లో లైఫ్ చాలా బాగుంటుంది, నువ్వు అనుకున్నంత బాగాలేకుండా అయితే ఉండదు. నీకు తెలుసు కదా అసలు అండర్ వరల్డ్ కింగ్స్ పర్మిషన్ తో వచ్చావంటే నువ్వు ఇక్కడ ఎలా కావాలంటే అలా తిరగచ్చు. అయినా నీకు తెలుసు కదా మిలిటరీ సర్వీస్ అని మీరు వింటారు కదా, మీ హ్యూమన్స్ ఉంటుంది కదా, అలాంటిదే ఇక్కడ కూడా ఉంది అన్నట్టు ఏదో చెప్తూ ఉండే దోగ్జా అంటాడు, నిజం చెప్పాలంటే నేను హ్యూమన్ గా ఉన్నంత కాలము అక్కడ మిలిటరీ సర్వీస్ చేసినంత కాలము అసలు నా లైఫ్ లోనే ఎంటైర్ లైఫ్ లో అదే చాలా వర్స్ట్ మెమొరీ అని దోగ్జా చెప్తూ ఉంటాడు. ఆహా, అలానా? కానీ నేను మీ కంట్రీలో ఉండే అంటే మీ కంట్రీలో మగవాళ్ళందరూ చాలా కాలం ఆ మిలిటరీలోనే ఉంటారనుకున్నాను, వాళ్ళు ఎప్పుడు మిలిటరీ చేయాలనుకుంటారంట, ఏమోలే నేను పొరబడినట్టున్నాను అన్నట్టు ఆవిడ అంటూ ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, అయినా ఇలాంటి గాడ్డెస్ కి అసలు మా సౌత్ కొరియా గురించి ఇంత బాగా ఎందుకు తెలిసిందబ్బా అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే తను అంటుంది, నేను ఇక్కడ చాలా బాగా ట్రీట్ చేస్తాము నువ్వు అనుకున్న దానికంటే అని చెప్తుందనమాట. ఇంక అప్పుడే దోగ్జా అంటాడు, ఇంతకుముందు నేను మిలిటరీలో ఉన్నప్పుడు కూడా మీలాగానే చెప్పాడు ఒకతను, కానీ అలా ఏం లేదు అని చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఆ వర్డ్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటారనమాట. అలా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. దోగ్జా ముందర ఆ ప్లేట్ ఉంటుందా, ఆ స్టీక్ ని చూసి దోగ్జాకి తినబుద్ధి అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆవిడ చెప్పి ఉంటుందన్నమాట, ఆ ఫుడ్ నువ్వు తిన్నావంటే
అసలు నువ్వు ఈ వరల్డ్ లోనే చాలా బెస్ట్ స్వాట్ మాస్టర్ అయిపోతావు ఒకేసారిగా అన్నట్టు చెప్తే దోగ్జా అసలు ఆశ్చర్యపోయి దాన్ని అలా చూస్తూ ఉంటాడనమాట. మామూలుగా స్వాట్ మాస్టర్ అనే స్టేటస్ ఎవరికి రాదనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే అసలు ఆ రిటర్నీస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది రాదనమాట. సో అలాంటిది నాకు వస్తుందా అన్నట్టు దోగ్జా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆవిడ చెప్తూ ఉంటుంది, అక్కడే దాని పక్కనే పాస్తా ఉంది కదా, అది కూడా అది తిన్నావంటే నీకు ఆర్కమేజ్ అనేది వస్తుంది అసలు. ఇంకా ఆ పక్కన ఇంకా అది ఉంది కదా, అది తిన్నావంటే నీకు ఎస్ఎస్ఎస్ క్లాస్ 100 గ్రేడ్ వస్తుంది. సో అలా చెప్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా నువ్వు తినవా అన్నట్టు ఆవిడ అంటే, దోగ్జా ఒక్క పీస్ తింటే ఏమవుతుంది అన్నట్టు దోగ్జా ఒక్క పీస్ తిందామనేసి ఫోర్క్ అలా పెడతాడా. ఒక్క పీస్ తిన్నానంటే యూజింగ్ క్యూక్ ని కూడా ఈజీగా ఓడించేంత పవర్ వస్తుంది అన్నట్టు దోగ్జా అనుకుని ఫోర్క్ అలా పెట్టగానే ఆ మెమొరీస్ ఉంటాయి కదా, ఆ మీట్ లో ఉండే మెమొరీస్ అన్ని దోగ్జాకి వచ్చేస్తాయన్నమాట. అంటే ఆ మెమొరీస్ అన్ని చూసి దోగ్జా అనుకుంటాడు, ఏంటిది అన్నట్టు ఆ స్పూన్ అక్కడే పడేసి లేస్తాడనమాట. హే ఏంటిది అని లేస్తే అప్పుడే దోగ్జాకి ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట, అవును ఇప్పుడు నువ్వు కట్ చేసావు కదా ఆ స్మాల్ మీట్ లోనే నువ్వు ఇంతవరకు సౌల్ సౌల్ అంటున్నావు కదా అది ఉంది అన్నట్టు ఇంకా దోగ్జాకి చెప్తే దోగ్జా అంటాడు, ఏంటి ఇంతవరకు నువ్వు చెప్పావు కదా స్పాట్ మెన్షిప్ స్పాట్ మాస్టర్ అని, ఇదంతా ఆ మ్యాన్ మెమోరీస్ లో ఉంటాయి కదా, ఆ మీట్ తింటే ఆ మెమొరీనా అది అన్నట్టు అంటూ ఉంటే ఆవిడ అంటుంది, ఏంటి మెమొరీనా, లేదు లేదు బాగా కరెక్ట్ గా చెప్పాలంటే అదొక స్టోరీ అని అంటుందన్నమాట ఆవిడ. అంటే ఆ మీట్ ఒక్కొక్క పీస్ లో ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. అంటే ఆ స్టోరీ ఎవరిది అనేది అది అంతా ఆ స్పాట్ మాస్టర్ అనమాట. స్పాట్ మాస్టర్ స్టోరీ తింటే దోగ్జాకి స్పాట్ మాస్టర్ టైటిల్ వస్తుంది. ఇంకా తర్వాత ఇందాక చూసినా కదా ఆర్కమిస్ అంటే అది ఇంకొక పర్సన్ స్టోరీ అయి ఉంటుంది, అలా అన్నమాట. సో ఇంక అందుకే వచ్చేసి ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట, ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అంటే మా మతి పోతుంది అలాంటి స్టోరీస్ కన్స్యూమ్ చేస్తే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇక అప్పుడే వచ్చేసి ఇంకా ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట, అయినా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్స్ అందరికీ ఫేవరెట్ ఫుడ్ ఇది అన్నట్టు చెప్తూ ఉంటుంది ఆవిడ. ఇంక దోగ్జా అదంతా వినిన తర్వాత అనుకుంటూ ఉంటాడు, ఏంటి అయితే మొత్తానికి కాన్స్టిట్యూషన్స్ అందరికీ నిజ స్వరూపం ఇదనమాట. వాళ్ళు ఇలా మామూలుగా చనిపోయిన వాళ్ళ స్టోరీస్ అన్ని తీసుకొని ఇలా వాటిని ఫుడ్ లాగా కన్స్యూమ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడే ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట, నార్మల్ గా చెప్పాలంటే నార్మల్ గా చావు అనేది ఇంకా ఎండ్ ఆఫ్ ది స్టోరీ, ఇంకా దాని తర్వాత ఇంకేం ఉండదు. సో మీరు ఇక్కడికి అండర్ వరల్డ్కి వచ్చిన తర్వాత ఇదే మీ స్టోరీ కంక్లూజన్ అన్నట్టు ఆవిడ చెప్తూ ఉంటే, కానీ దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయని నాకు తెలుసు అన్నట్టు దోగ్జా అంటాడనమాట. హ్మ్. నిజం చెప్పాలంటే అవన్నీ అబద్ధాలు. అలాంటి ఎక్సెప్షన్స్ ఏమి ఉండవని ఆవిడ అంటే దోగ్జా మళ్ళీ అంటాడు, నిజం చెప్పు. ఆ రివర్ స్ట్రైక్స్ మీద ఒట్టేసి చెప్పు, నిజంగా చెప్పు అని అడుగుతూ ఉంటే ఆవిడ షాక్ అయిపోతుందన్నమాట. ఇంక అప్పుడే దోగ్జా అనుకుంటాడు, నార్మల్‌గా గ్రీక్ గాడ్స్ మధ్యలో ఎప్పుడైనా ఇట్లాంటి ఓత్స్ వేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు రివర్ స్ట్రైక్స్ మీద స్వేర్ చేస్తారనమాట. అంటే ప్రామిస్ దాని మీద చేస్తారనమాట. మామూలుగా చెప్పాలంటే జియూస్ ఉంటాడు కదా, లార్డ్ జియూస్ వచ్చేసి కూడా ఈ ఓత్‌ని ఎప్పటికే గాని తప్పకూడదనమాట. సో సో అలాంటి దాని మీద ఓత్ చేయమంటే ఆవిడ అసలు షాక్ అయిపోతుందన్నమాట. అయినా అసలు నువ్వు అంటున్నావు కదా సౌలు సౌలు అని, అది జస్ట్ ఒక స్టోరీనే అదంతా నిజం కాదు అంటూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడు, నువ్వు చెప్తున్నావు కదా అది జస్ట్ ఒక స్టోరీని, నాకు అదే కావాలి అని దోగ్జా అంటాడనమాట. అప్పుడే ఆవిడ అంటుంది, నార్మల్గా ఇలా అండర్ వరల్డ్ లో వచ్చేసి ఇలా వెనక్కి తిరిగి చూసే వాళ్ళకి రిగ్రెట్ తప్ప ఏం మిగలదు, అయినా నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎలా పోతుందో అలా ముందుకు సాగనివ్వాలి, ఇలా మళ్ళీ నువ్వు వాళ్ళని బతికించాలి అలాంటివన్నీ ఆలోచించకూడదు అన్నట్టు చెప్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, యువర్ హైనస్ అసలు మీకు గుర్తుందో లేదో కానీ టైం ఎప్పటికీ ముందుగానే పోదు, మీకు కూడా అది తెలిసే ఉంటుంది, ఇప్పటికే మీరు రియలైజ్ అయి ఉంటారు కదా అన్నట్టు అంటే అప్పుడే దోగ్జా నిలబడి ఉంటాడు కదా, దోగ్జాకి ఎందుకో కొంచెం ఒక రకంగా అయిపోతుంది అనమాట. ఆవిడ కొంచెం కోపంగా చూస్తూ ఉందన్నమాట దోగ్జాని. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఏం జరుగుతుంది అసలు, నా సౌల్కి ఏదో జరుగుతుంది, నా సౌల్ అసలు చాలా కోల్గా అయిపోతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆవిడ నవ్వుతూ అంటూ ఉంటుంది అనమాట, ఆహా మొత్తానికి నువ్వు నిజంగానే ఒక సింగులారిటీవిలే, అసలు ఒలంపస్ వాళ్ళందరూ నీ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఏంటో అనుకున్నాను అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆవిడ నవ్వుతూ దోగ్జాని చూస్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు తన స్మైల్ మారింది అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటాడు, అది మాత్రమే కాదు నాకు ఇంకా చాలా తెలుసు, అయినా ఇంతవరకు మీరు గెయిన్ వారియర్ని ఇప్పటి వరకు ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు కదా, నాకు దాన్ని తొందరగా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఆవిడ అంటూ ఉంటుందన్నమాట, చాలు ఇంకా ఆపు, ఆ గిగెంటోమాచియా గురించి చెప్తున్నావా అది చాలా ఇంపార్టెంట్ ఒప్పుకుంటాను, కానీ దాన్ని మా కొద్ది మేము నీ హెల్ప్ లేకుండా కూడా చేయగలము అన్నట్టు ఆవిడ అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇది కూడా తన పైన పని చేయలేదా అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట.
ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటే ఆవిడ అంటుంది, సరే మొత్తానికి నేను ఒకటి చెప్తాను, నువ్వు అది ఒప్పుకున్నావా అంటే మనం డీల్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అని అంటుంది అనమాట. దోగ్జా అంటాడు, లేదు అది మాత్రం కుదరదు, నిజం చెప్పమంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు అర్థం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా నేను చేయలేదు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఆవిడ అంటుంది, ఇది నిజంగా అని ఏదో అంటుందా, అది మనకు కూడా కనపరాదనమాట, అది కట్ అయిపోయి ఉంటుంది వర్డ్. ఇంక అప్పుడే కాన్స్టలేషన్స్ అన్ని వచ్చేసి చూస్తూ ఉంటాయి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అనేసి. అప్పుడే ఇంకా ఆవిడ అంటుంది, ఆహా అసలు అన్వెల్కమ్డ్ గెస్ట్ కూడా ఇక్కడికి వచ్చినట్టున్నాడు, అసలు నేను వీళ్ళని ఎవరిని పిలిచలేదే, కానీ వచ్చినందుకు సరే కనీసం సైలెంట్ గా ఉండండి అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇందాక తను ఏం చెప్పింది అసలు అని అనుకుని ఇంక అప్పుడే తనతో అంటాడు, అసలు నీకు నిజంగా చెప్పు, నీకు ఏం తెలుసు అసలు, ఇందాక నువ్వేమన్నావు అని అంటూ అంటూ ఉంటే తను అంటుంది, ఏం లేదు అన్నట్టు అంటుంది అనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి తను ఇది చెప్పిందా అన్నట్టు అనుకుంటాడు. ఎందుకంటే దోగ్జా కూడా సరిగ్గా తను ఏం చెప్పిందో అర్థం కాదు దోగ్జా కూడా అసలు. ఏంటి తను ఏదో ఇదాంటిదే చెప్పింది, సౌండ్ మాత్రం ఇదే, కానీ నాకు డౌట్ గా ఉంది తను ఇదా చెప్పింది కాదా, అయినా తను చెప్పిన వర్డ్స్ కూడా ఫిల్టర్ ఎందుకు వచ్చింది, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఉందా అనేట్టు అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రివీల్ అయినప్పుడు అది ఫిల్టర్ లో వస్తుంది అనమాట. సో ఇందాక ఆవిడ ఏదో మాట్లాడింటుందా, అది ఫిల్టర్ లో వచ్చింటుంది. దోగ్జా ఫిల్టర్ కనపడటంతో దోగ్జా అనుకుంటాడు, ఏంటి నాకు ఫిల్టర్ వచ్చిందా, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఈ నోవెల్లో ఉందా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఏంటి అసలు ఏం జరుగుతుంది, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వేస్ ఆఫ్ సర్వైవల్ లాస్ట్ వరకు చదివిన నాకు ఇన్ఫర్మేషన్ తెలియదా అన్నట్టు దొగ్జ చాలా షాక్ అయిపోతాడు అనమాట అసలు. సో గాయస్ ఇక్కడికి 22nd ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది అనమాట. సో వెయిట్ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.